హాయ్ అండి, ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు టమాటా పప్పు అండి. చాలా అంటే చాలా టేస్టీగా సింపుల్గా ఉంటుంది. ఈ పప్పులో అయితే మనం చింతపండు పులుసు వేసుకోమన్నమాట. ఓన్లీ టమాటా పులుపే సరిపోతుంది. పెసరపప్పుని ఒక కప్పు తీసుకొని ఇలా కడిగేసుకోవాలండి. తర్వాత ఒక 2 టమాటాలను అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం ఆయిల్ వేసి సరిపడంత వాటర్ వేసేసి స్టవ్ మీద పెట్టి ఒక 4 విజిల్స్ అయితే రానిస్తే మంచిగా ఉడికిపోతుంది అనమాట. ఈ లోపల మిక్సీ జార్ తీసుకొని ఒక 4 పచ్చిమిర్చి, ఎందుకంటే దీనిలో మనం ఎండుకారం ఏమండి, పచ్చిమిర్చి ఘాటే సరిపోతుందనమాట. ఒక 4 ఎండుమిర్చి, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ ఆడుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల తాలింపు రెడీ చేసుకుందాం. పప్పు ఉడికేసరికి కళాయి పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి. రెబ్బలు 4 కచ్చాపిచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఇంగువ కొంచెం వేసుకొని తాలింపులోనే పసుపు వేసుకొని చక్కగా మగ్గిపోయేంత వరకు ఉంచుకోవాలండి. ఆయిల్తో పాటుగా ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు అనేది టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఒక 2 స్పూన్లు అయితే కొత్తిమీర తరుగు కూడా వేసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇలా వేసుకుని ఇవన్నీ నెయ్యి అలాగే ఆయిల్లో మగ్గిపోవాలన్నమాట. బాగా మగ్గిపోయిన తర్వాత ఈ లోపల మనకి పప్పు ఉడికిపోతే ఒకసారి కొంచెం కలుపుకొని, మీ దగ్గర పప్పు గుర్తుంటే ఇలాగా ఒకసారి కలుపుకోవాలి. తాలింపు మంచిగా ఫ్రై అయిపోవాలండి. ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత కుక్కర్లో ఉడికిపోయిన పప్పుని ఒకసారి పప్పు గుత్తితో ఎనుపుకొని మనం ముందుగా మిక్సీ ఆడుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే వెల్లుల్లిపాయ, జీలకర్ర మిశ్రమాన్ని కూడా మంచిగా వేసుకొని కలుపుకోవాలి. ఇంకా పసుపు ఏమి యాడ్ చేయవసరం లేదు. మీకు కావాల్సినంత లూజులో వాటర్ వేసుకొని తాలింపు పెట్టుకున్న బాండీలోకి అయితే ఈ పప్పుని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఆ వేడికి ఉంచేస్తే సరిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఉప్మాలో కానీ లేదంటే అన్నంలో కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్.